హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ రసం రెసిపీని చూపించబోతున్నాను. జలుబు, దగ్గు, గొంతు నొప్పికి ఉపశమనంగా ఈ రసం అనేది పనిచేస్తుంది. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే ఈ రోజుల్లో వచ్చే జలుబు, దగ్గు మనకి ఒక పట్టాన తగ్గడం లేదు. అయితే ప్రతిరోజు ట్యాబ్లెట్లు వేసుకునే పని లేకుండా ఈ రసంతోటి 2 ముద్దలు అన్నం తిన్నామంటే మన గొంతుకి ఎంతో హాయిగా, ఉపశమనంగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి ఈ టమాటాల్లో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానడం కోసం ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లను వేసుకొని ఒక పావుగంట పాటు ఉంచితే చింతపండు, టమాటాలు అనేవి కొద్దిగా నానిపోతాయి. ఇవి నానేలోపు రసంలోకి చిన్న మసాలా ఒకటి వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. అయితే ఇక్కడ మిరియాలు, జీలకర్ర అనేవి ధనియాల కంటే ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 వరకు పొట్టు తీయనటువంటి వెల్లుల్లిని వేసుకొని కొంచెం క్రష్ చేసినట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టినటువంటి చింతపండు, టమాటాలని నీళ్లతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని స్ట్రెయినర్ తోటి మనము వడకట్టుకోవాలి. స్ట్రెయినర్లో వేసిన తర్వాత ఇందులోనే 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఇలాగే రసం పెట్టుకోవచ్చు. అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక గ్లాస్ నీళ్లు వేసిన తర్వాత ఇలాగే స్ట్రెయిన్ చేసుకొని మిగిలిన పిప్పిని పడేసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు, పులుపు రుచి చూసుకున్న తర్వాత దానికి తగినట్లుగా నీళ్లను వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని వేసుకోవాలి. మసాలా పొడి వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచాలి. లేదంటే ఈ పొడి చాలా త్వరగా వేగిపోతుంది మనకి. అందువల్ల స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచాలి. ఈ పొడిని వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకుండా ఒక అర నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి 2 కొంచెం ఎక్కువగా వేసుకుంటే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నటువంటి రసం మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ రసాన్ని మనము ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రసాన్ని బాగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇలా తయారు చేసుకున్నటువంటి రసం మనకి 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇలా వేడివేడిగా రసాన్ని తయారు చేసుకొని మనం అన్నంలో కలిపి 2 ముద్దలు తిన్నామంటే మన గొంతుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనంగా కూడా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.